పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 10 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. వాషింగ్టన్లో శాంతి చర్చలకు ఇరు దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. 1983 తర్వాత ఇరు దేశాల మధ్య తొలిసారి సమావేశం జరగబోతుంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం ఆపారని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 9 యుద్ధాలను ఆపారని, ఇప్పుడు తాజాగా 10వ యుద్ధాన్ని ఆపారని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 10 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. వాషింగ్టన్లో శాంతి చర్చలకు ఇరు దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. 1983 తర్వాత ఇరు దేశాల మధ్య తొలిసారి సమావేశం జరగబోతుంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం ఆపారని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 9 యుద్ధాలను ఆపారని, ఇప్పుడు తాజాగా 10 యుద్ధాన్ని ఆపారని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, 10 రోజుల కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్టుగా తెలుస్తున్నాయి. వాషింగ్టన్లో శాంతి చర్చలు ఇరు దేశాలను ట్రంప్ ఆహ్వానానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, పశ్చిమాసియాలో ఉద్రిక్తలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం 10 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క అధికారికంగా ఉన్నటువంటి ఎక్స్ వేదికగా ట్రంప్ ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి 10 రోజుల పాటు తాత్కాలికంగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంకి 2 దేశాలు కూడా అంగీకరించాయి. సంతోషదగ్గ పరిణామం. 2 దేశాల్లో అంగీకరించడానికి కారణం నేనే అంటూ కూడా మరోసారి ట్రంప్ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో నేను అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు 10వసారి యుద్ధాన్ని ఆపాను. ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలు ఇప్పుడు లెబనాన్, అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆపడంలో నాది 10వది అని చెప్పేసి కూడా మరోసారి తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం ట్రంప్ చేశారు. సో ఏదేమైనా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్రిక్త పరిస్థితులు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి చక్రి. సో దానిలో భాగంగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణకు 2 దేశాలు కూడా అంగీకరించాయి. కాబట్టి వాషింగ్టన్ వేదికగా కూడా వారి మధ్య ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇరు దేశాల మధ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు వేదిక కాబోతుంది. సో చూడాలి మరి ఆ వేదికలో 2 దేశాలకు సంబంధించి ఎటువంటి డిమాండ్స్ చర్చకొచ్చే అవకాశం అయితే ఉంది. ఏ డిమాండ్స్ నెరవేర్చుకునేందుకు 2 దేశాలు పరస్పరంగా అంగీకరిస్తాయనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి చూడాలి మరి మనకి లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 10వ యుద్ధాన్ని ఆపినానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.